హాయ్. అమెరికాలో, అది కూడా న్యూ జెర్సీ సిటీలో ఇలాంటి తోటలు ఉన్నాయండి. ఈ తోటలు చూసారా? బ్రహ్మాండమైన కాయగూరలు ఇక్కడే పండిస్తారు. అటు టమాటాలు, నాకు చాలా ఇష్టమైన వంకాయలు, రకరకాల వంకాయలు ఉన్నాయి. అటువైపు గోంగూర, ఇక్కడ గోంగూర ఉంటుందండి, చాలా బాగుంటుంది. మంచి సూపర్ క్రాప్ వచ్చింది. ఇక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళే మంచిగా ఇచ్చేస్తారు. మనం కోసుకుని తూకం చూసి వాళ్ళే ఇస్తారన్నమాట. ఇక్కడ అద్భుతం. ఇలా వీకెండ్ లేకపోతే మంచి క్లైమేట్ ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయటం, అంటే ఇవాళ రేపు వెజిటేబుల్స్ ఎక్కడ వస్తాయంటే సూపర్ మార్కెట్ అనే కాన్సెప్ట్ కాకుండా పిల్లల్ని వాళ్ళే వచ్చి సూపర్ కచ్చి బస్సు yummy. Good catch. Let's see how much I got. 1, 2, 3, 4, 5, 6. Woo. Good job, Vasu. Let's see if we can find more. Some could be hiding. Ooh, I think I saw a hiding one. Yeah. Find it. Yeah. Go. Cut చేయి తల్లి. మరీ పెద్దవి కట్ చేయకు. సో ఇవి ఇటువైపు ఏమో చెర్రీ టమాటోస్ అండి. అటువైపు కొంచెం మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, అక్కడ పొట్లకాయలు ఉన్నాయి, ఆనపకాయ ఉంటుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ టొమాటోస్లో ఇండియన్ టొమాటోస్, అంటే దేశవాళీ టమాటాలు అంటారు చూడండి, అది కూడా ఇక్కడ మంచిగా పండిస్తున్నారు. చాలా బాగుంటుంది. సేమ్ మన ఇండియా గోదావరి జిల్లాల్లో టమాటాలు ఎంత మంచి రుచికరంగా ఉంటాయో రైతు బజార్లో దొరికేవి, అవే కాయలు ఇక్కడ కూడా అమ్ముతారనమాట. చూసారా? లార్జ్ టొమాటో 2.5. ఇదిగోండి ఇండియా టొమాటో 2.99, అంటే అర్ధ కేజీ 2.99 అనమాట డాలర్స్, అంటే $3 ఆల్మోస్ట్. సో ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి, మంచిగా త్వరగా మగ్గిపోతాయి. ఇక్కడ జనరల్గా స్టోర్స్లో ఉన్నవి ఎప్పుడు కూడా బాగోవు, కొంచెం ఏదో ఫ్లేవర్ అంత బాగోదు అనమాట. కానీ ఇక్కడ కూడా చాలా బాగుంటాయి. క్యాప్సికమ్, ఇక్కడ ఏంటంటే అలాగే ఉంచాయి, కొంటే అమ్ముడిపోతాయి, లేకపోతే పోతాయి అన్నమాట. వీళ్ళు ఇంకా వేరే స్టోర్లో వాళ్ళకి ఎవరికి కూడా అమ్మరు. ఎంతమంది వచ్చి కొనుక్కుంటారో వాళ్ళకే అమ్మేస్తారనమాట. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తారు, చాలా కష్టపడతారు. ఈ ప్లేస్ ఏంటో తెలుసా? 2 లేజీ ఫార్మర్స్, కానీ వాళ్ళు ఎంత కష్టపడతారో. మొగుడు పళ్ళాలు ఆల్మోస్ట్ గుడ్లా కష్టపడతారు. ఇలా పొట్లకాయ, పొట్లకాయ పాదులు, ఇవన్నీ ఎంత బాగుంటుందో. సేమ్ నాకు మంచిగా రాజమండ్రి సైడ్ నుంచి, పల్లెటూరు నుంచి వస్తే చూడండి, ఆ పల్లెటూరు నుంచి వచ్చిన కాయగూరలు ఫ్రెష్గా తెచ్చుకుని మన ఇంట్లో వండుకుంటే ఎంత రుచికరంగా ఉంటుందో అంతే రుచికరం ఇక్కడ కూడా ఉంటుంది. సో సమ్మర్లో మాకు ఇంకొక అడ్వాంటేజ్ అనమాట. వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు, మళ్ళీ వింటర్లో దొరకదు. మాకు ఏదో స్టోర్స్ ఉంటాయి, పటేల్ బ్రదర్స్ అని, ఇవన్నీ అవన్నీ మెక్సికో నుంచి వస్తాయి. అవి పెద్ద బాగో వెజ్జీస్, అప్పుడు పెద్ద తినాలనిపించింది కూడా. వీళ్ళు కరెక్ట్గా 3 నెలల వరకు ఇక్కడ సీజన్ ఉంటుంది, ఆ సీజన్లో మొత్తం అమ్మేస్తారు. ఎంత బాగుంటాయో చూడండి. మరి హైబ్రిడ్ వెరైటీ కాకుండా కొంచెం సన్నగానే ఉంటాయి, బట్ ఇట్స్ రియలీ గుడ్ అండి. కాకరకాయలు, కాకరకాయ కూడా భలే ఉంటుంది ఇక్కడ. ఈరోజు వీక్ డే కాబట్టి ఎక్కువ మంది జనాలు రాలేదు. సండే అయితే మొత్తం మన వాళ్ళే ఉంటారు ఇక్కడ. Hey,
this is enough, Nana. అబ్బో మంచిగా గుత్తొంకాయ కర్రీ చేసేసుకోవచ్చు. Let's get some sweet corn. స్వీట్ కార్న్ యా వెళ్ళేటప్పుడు అక్కడ తీసుకుందాం. స్వీట్ కార్న్ ఇక్కడ డైరెక్ట్గా ఉంటుంది, బట్ వాళ్ళు అమ్ముతారు. మలబార్ స్పినాచ్, It should be good. యా ఆకుకూరలు, తర్వాత అమరాంతస్ అంట, ఇదేదో ఆకుకూరలు, ఫ్లాట్ బీన్. బాగా నీ చిక్కుడుకాయలు ఉన్నాయే. సమ్మర్ స్క్వాష్. ఇక్కడ దోసకాయలు కూడా ఉంటాయి. దోసకాయ ఇదే కొసు I think it's all over there. ఆర్ దే యా హియర్ సి దోసకాయ. That's okay. It Ee should be roju yellow, mana- right? యా ఇట్ షుడ్ బి yellow, ఆరెంజ్, Bendakai. ఆరెంజెస్, హాట్ పెప్పర్స్. ఎంత 4.99. గోంగూర. కట్ చేయి, త్వరగా కట్ చేయండి. కొంచెం వర్షం పడేలా ఉంది, బాగుంటుంది. ఎద్దురేసి ఫాస్ట్గా కట్ చేసేయండి అమ్మా. బెండకాయలు ఇక్కడ వసమ్మ ఫాస్ట్గా కట్ చేసేస్తుంది. మరి ముదరవు కట్ చేయకండి వసు. దిస్ వన్ ఇస్ నైస్, బ్యూటిఫుల్. సో ఒక్కొక్కటి కట్ చేస్తే ఎప్పుడు కట్ చేస్తావు? ఫాస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క చోటకి వెళ్ళి టక్ Wait, that looks so big. Could we get యా that? నో, నాట్ టూ బిగ్, నాట్ టూ స్మాల్. ఓకే, Just right? యా జస్ట్ రైట్. దిస్ వన్ ఇస్ జస్ట్ రైట్. చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. This one. యప్, నాట్ టూ బిగ్, Oh, నాట్ టూ స్మాల్. there's a ladybug. Look, see. లేడీ బగ్ వేర్? యా, See, లేడీ బగ్స్ ఆర్ గుడ్. they eat aphids. యా దే ఈట్ ఆల్ ద పెస్ట్స్. Pesty pests. కట్ చేసేస్తాను. సో పిల్లలకి ఏంటంటే ఒక ఎడ్యుకేషనల్గా కూడా ఉంటుంది. ఇక్కడికి వచ్చి కానీ వీళ్ళ ఇరిగేషన్ సిస్టమ్ ఇవన్నీ చాలా బాగుంటుంది. లైక్ మంచి అట్మాస్ఫియర్ ఇది. ఈరోజు కొంచెం తక్కువ జనాలు పాపం వీక్ డేస్లో. ఇక్కడ వాళ్ళు రైతులకి బాగా ప్రోత్సాహం ఇస్తారు, ఎందుకంటే దే ఆర్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ సొసైటీ అని. సో వాళ్ళు లోకల్ ఫార్మర్స్ని వీళ్ళందరినీ యా చెప్పమ్మా. దట్స్ బిగ్ అమ్మా. పక్కన చూడు, అవి 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 కోసే, ఆ రెండు కోసే. This one and this one? యా, లేకపోతే అది ఒక్కటే కోయి, పెద్దది ఉంది కదా. ఫాస్ట్ కోయాలి తల్లి. సో వాళ్ళు కూడా బాగా ప్రోత్సాహం ఇస్తారు. ఎక్కువ ఎప్పుడైనా సరే బయట కొన్ని చోట్ల మనుషులు కూడా ఉండరు. జస్ట్ ప్రైస్ పెడతాడు, ఒక చిన్న డబ్బా పెడతాడు, అక్కడ మనం తీసుకున్న డబ్బాలో డబ్బులు వేస్తాం. అంత ట్రస్ట్ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళకి తెలుసు వీళ్ళు రైతులు పెద్ద ఎక్కువ సంపాదించరు అని. అందుకే ఎవరు కూడా దొరికిందే కదా అని చెప్పి దొబ్బేయటాలు లేదా తీసుకెళ్ళిపోవటాలు అసలు ఎవరు అలా చేయరు. రైతులు అంటే అంత సాఫ్ట్ కార్నర్గా ఉంటుంది. ఇది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎస్పెషల్లీ మన ఇండియాలో రైతు బజార్కి వెళ్తే ఇప్పుడైతే కొంచెం బేరాలు లేవు, కానీ ఇప్పుడు కూడా బేరాలు ఆడకూడదు. వాళ్ళు ఎంతైతే అంత ఇచ్చేస్తే మనకి మంచిగా ఉంటాం, వాళ్ళు కొంచెం బాగుంటారు. ఇట్స్ టూ గుడ్ అండి. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా తీసుకొస్తానన్నమాట. ఇయర్లీ ఒక 3-4 టైమ్స్ మినిమం మేమైతే వస్తాము. వచ్చినప్పుడు బాగా తీసుకుంటాం. ఇక్కడ లాస్ట్ టైం టొమాటోస్ ఇవన్నీ తీసుకుని ఇక్కడ వాళ్ళే టమాటా పచ్చళ్ళు ఇవన్నీ గట్టిగా చేస్తారు. అందుకే ఇండియన్ టొమాటోస్ గవ్వుకున్న పండే టైంలో అసలు గవ్వుకుని దొరకవు కూడా. వాళ్ళంతా స్పీడ్గా అవగొట్టేస్తారనమాట. మన ఓక్ర, బెండకాయలు, ఎర్ర బెండకాయ ఇవి కూడా ఉన్నాయి. తల్లి చెప్పమ్మా. Do you want to get some more or not? వాట్? నో, ఇవి ఎక్కడ సరిపోతాయి తల్లి?
Oh, నీకు wow. ఒక్కదానికి సరిపోవు. Alright. Keep on looking for Yeah. my yummy thing. యప్, నీకు ఇష్టం కదా తల్లి, బాగా తీసుకో. Chala ishtam. యప్. That's my first favorite food. యా, ఐ నో యువర్ ఫేవరెట్ ఫుడ్. సో అలా వెళ్తే ఇంకా ఇవన్నీ వీళ్ళు ఇక్కడ సిస్టమ్ కూడా బాగుంటుంది. వాళ్ళు ఒక 6 నెలల వరకు కష్టపడతారు, ఇంకో 6 నెలలు బాగా రెస్ట్ తీసుకుంటారు. ఇక్కడ ఎకరాలు కాదు, హెక్టార్స్లో ఉంటాయి. సో ఏదైనా చాలా పెద్ద పెద్దగా ఉంటుంది అనమాట. ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్, మాకు ఇంటికి చాలా దగ్గర. సో డెఫినెట్లీ ఇక్కడ ఎక్కువసార్లు మేము వస్తాము. లాస్ట్ టైం మా అన్నయ్య వాళ్ళు రిచ్మండ్ నుంచి వచ్చినప్పుడు మా వదినకి వీళ్ళందరికీ చూపించాను. సో దే ఆల్సో ఫెల్ట్ రియలీ గుడ్. అంటే అన్ని చోట్ల ఇలా ఉండట్లేదు, కొన్ని చోట్లే ఉన్నాయన్నమాట. పచ్చిమిరపకాయలు, తర్వాత ఇది ఆలపిన పెప్పర్స్ అనుకుంటా, హాట్ పెప్పర్స్ చూసారా. ఈ హాట్ పెప్పర్స్ కూడా ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి. వీళ్ళు చూడు, దోసకాయ అని పెట్టేసాడు డైరెక్ట్గా. అంటే మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించండి. ఇక్కడ బాగా చాలా బాగుంటుంది అసలు. దోసకాయ మటన్ కర్రీ, దోసకాయ టమాటో కర్రీ, అసలు దోసకాయ అసలు ఏది వేసినా భలే ఉంటుంది ఎన్వీలో అయితే. సో యా, మేము బాగా చేసుకుంటాం. ఇది బీన్స్, లాంగ్ బీన్స్ చూసారా. ఇక్కడ ఎండలో ఈసారి 38 degrees వరకు వెళ్ళింది అనమాట. సో బాగా వేడి ఉంది, అందుమూలంగా కొంచెం లాంగ్ బీన్స్ కొంచెం ఎండినట్టుగా ఉంది. కానీ వీళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్ అండి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.